బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పారిజాతం మొక్క ప్రయోజనాలు, ఔషధ గుణాలు మరియు దుష్ప్రభావాలను గురించి తెలుసుకుందాం. అంతేకాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి, కేశ సంబంధిత సమస్యలు పోగొట్టడానికి పారిజాతం చెట్టు ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఎంతో అలంకారప్రాయమైన మరియు ఔషధ విలువలు ఉన్న పుష్పభరితమైన మొక్క పారిజాతం. దీని అందమైన తెల్లటి పూల సువాసన అందరి మనస్సులకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలుగజేస్తుంది. పారిజాతంలో ఉన్న వివిధ వైద్య ప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూల మొక్కకు అగ్రస్థానాన్ని ప్రసాదించింది. సాధారణంగా పారిజాతం అని లేదా నైట్ బ్లూమింగ్ జాస్మిన్ అని దీనిని పిలుస్తారు. భారతీయ పురాణ సాహిత్యం ప్రకారం పారిజాతం అనేది ఒకప్పుడు స్వర్గంలో ఉండి ఆ తరువాత భూమికి దిగి వచ్చిన ఒక పూల చెట్టు. నిజానికి పారిజాతం చెట్టు యొక్క శాస్త్రీయ నామాన్ని అనువదిస్తే దుఃఖాన్ని నాశనం చేసే చెట్టుగా అర్థమవుతుంది. పారిజాతం చెట్టు 10 నుండి 11 మీటర్ల ఎత్తులో ఒక పొదలాగా పెరుగుతుంది. దీని కాండం, కొమ్మల పైన బూడిద రంగులో కఠినమైన బెరడు ఉంటుంది. ఈ మొక్క పెరగడానికి ఎండ, నీడ అవసరం. ఈ మొక్క యొక్క రోజువారీ సంరక్షణ విషయానికి వస్తే అంత ఎక్కువ శ్రద్ధ చూపించిన అవసరం లేదు. మీకు తెలుసా, పారిజాత పుష్పం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికారిక పుష్పం. పారిజాత పుష్పాలు హిందూ పండుగలలో, దుర్గా, విష్ణు, హనుమాన్ పూజలలో ఉపయోగపడతాయి. ఈ మొక్క ప్రధానంగా భారత్, నేపాల్, పాకిస్తాన్, థాయిలాండ్ ప్రాంతాలలో కనిపిస్తుంది. పారిజాత తైలాన్ని నొప్పి నివారణ మర్దనమునకు ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క యొక్క పువ్వులను పట్టుబట్టలకు రంగులద్దే పరిశ్రమలోను మరియు కొన్ని వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. లేలేత పారిజాతం ఆకుల్ని చెట్టు నుండి కోసి షుక్టో అనే బెంగాలీ కూరకు ఓ విశిష్టమైన చేదు రుచిని కలిగించేందుకు వాడతారు. పారిజాతం మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: దగ్గుకు ఉపశమనం కలిగించి శ్వాస కండరాలకు హాయిని కలిగిస్తుంది. బ్రాంకైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గొంతు వాపును తగ్గిస్తుంది. వ్యాధికారక బ్యాక్టీరియాను చంపుతుంది. గొంతు కండరాలను మృదువుగా చేస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇటీవలి అధ్యయనాలు ప్రకారం పారిజాతం యొక్క యాంటీపైరేటింగ్ చర్యను గురించి తెలిపాయి. ఇది సాంప్రదాయకంగా శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి, జ్వరం నుండి ఉపశమనాన్ని కలిగించడానికి టీ రూపంలో ఇవ్వబడుతుంది. మలేరియా లక్షణాలను తగ్గిస్తుంది. మలేరియా పరాన్నజీవి సంఖ్యను తగ్గించిందని క్లినికల్ అధ్యయనాల ద్వారా తేలింది. ఇది రక్తంలోని ప్లేట్లెట్లను మరియు శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాదు పారిజాత నూనెను పరిమళ ద్రవ్యాలలో ఉపయోగిస్తున్నారు. ఇది మెదడులోని సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది మరియు మానసిక స్థితిని నియంత్రించి సంతోష భావనను కలిగిస్తుంది. ప్రేగుల్లో పురుగులను తొలగిస్తుంది. జంతు ఆధారిత అధ్యయనాలను బట్టి పారిజాతం యాంటీ హెల్మెంటిక్ చర్యను సూచిస్తున్నాయి. అయినప్పటికీ మానవ అధ్యయనాలు లేనందున ఈ ప్రయోజనం గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ తో మాట్లాడటం మంచిది. ఈ మొక్క వరుస అధ్యయనాలలో పారిజాతం సారం చాలా వ్యాధులకు కారకమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించగలదని కనుగొన్నాయి. కనుక పారిజాతం టీ సేవించటం వలన అంటువ్యాధులను నివారించవచ్చు మరియు తగ్గించవచ్చు కూడా. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పారిజాతంలో ఉన్న అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు వాపు నిరోధక ఏజెంట్. ఇది మొటిమలను నిరోధిస్తుంది. అలాగే అకాల్య వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ పారిజాత మొక్క గాయాలకు, విరిగిన ఎముకల వైద్యానికి బాగా ఉపకరిస్తుంది. చర్మానికి సంబంధించిన అనేక సమస్యలకు పారిజాతం ఒక దివ్య ఔషధం. పారిజాతం మొక్క చర్మ సంబంధిత రోగాలను నయం చేసే గుణం కలదని సంప్రదాయక ఔషధ పద్ధతిని గుర్తించింది. పారిజాతం యొక్క పూల నుండి తీసిన పదార్థాలను అద్భుతమైన అనామ్లజనకంగా పనిచేసే తత్వం ఉందని ప్రయోగశాల అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ తత్వమే పారిజాతం మానవ శరీరంలో ఏర్పడే స్వేచ్ఛారాశులకు సంబంధించిన హానికి విరుద్ధంగా పోరాటం చేసే ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్ శరీరాన్ని విషపూరితం చేసి ఒత్తిడి లేదా శారీరక రుగ్మతలను కలుగజేయటం వల్ల శారీరక విధులు సామర్థ్యం తగ్గుతుంది. అందువలన పారిజాతం ఒక అనామ్లజనకంగా మానవ పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు చర్మంపై ఏర్పడే వివిధ చర్మ సంబంధ గాయాలు తదితర వృద్ధాప్య సంకేతాలను పోగొట్టడంలో పారిజాతం శక్తివంతంగా పనిచేస్తుంది. సూక్ష్మ విష క్రిమినాశకంగా, నొప్పి నివారణగా, ఈ మూలిక చర్మ సమస్యలకు ఓ ఔషధంగా ఉపయోగపడుతుంది. కేశ సంరక్షణగా పారిజాతం అద్భుతంగా ఉపయోగపడుతుంది. జుట్టు నష్టాన్ని నివారించేందుకు పారిజాతం గింజలతో చేసిన కషాయం లేదా టీ జుట్టుకు దాపురించే చుండ్రు, పేలబెడద నివారణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు.
సూచిస్తున్నారు. పారిజాతం పువ్వుల గుజ్జును కేశ పుష్టి కోసం ఉపయోగించడం అనేది సాంప్రదాయకంగా వస్తుంది. మగువలు పొడవైన మరియు ఒత్తైన ఆరోగ్యకరమైన వెంట్రుకలు పొందటానికి పారిజాత పుష్పాల మందును సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు. దీని ఆమ్లజనక, యాంటీ ఆక్సిడెంట్, నొప్పి నివారక, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు సూక్ష్మజీవి వినాశక, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇక్కడ ప్రస్తావించడం సముచితం. పారిజాతం సాధారణంగా తల మీద చర్మానికి సంబంధించిన పలు సమస్యలను తగ్గించడంలో మాత్రమే కాకుండా పిన్న వయస్కులో జుట్టు రాలిపోవడాన్ని, జుట్టు యొక్క అకాల పతనాన్ని నిరోధిస్తుంది. అత్యంత సాధారణ జుట్టు సంబంధ వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పారిజాతాన్ని ఎలా ఉపయోగించాలి? పారిజాతం ఆకులు మరియు పుష్పాలను లేదా గింజలను టీ లేదా కషాయాన్ని తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. పారిజాతం మాత్రలు, చూర్ణం మరియు క్యాప్సూల్స్ మార్కెట్ లో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. పారిజాతం నుండి తీసిన సార పదార్థాలు ఆయుర్వేదిక్ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. జుట్టు పెరుగుదల, ఆరోగ్య ప్రయోజనాలకు పారిజాత నూనె బాగా ఉపకరిస్తుంది. పారిజాతం నూనెను పరిమళ ద్రవ్యాలలోను, శారీరక శ్రమను తగ్గించడానికి ఉపయోగించే మసాజ్ ఆయిల్స్ పారిజాత నూనెను వాడుతున్నారు. పారిజాతాన్ని ఎంత మోతాదులో వాడాలి అనే విషయాన్ని రోగ తీవ్రతను బట్టి, భౌతిక పరిస్థితులను బట్టి, శారీరక పరిస్థితులను బట్టి ఆయుర్వేద డాక్టర్ ని సంప్రదించి వాడటం మంచిది. పారిజాతం వలన కలిగే దుష్ప్రభావాలు జంతువులలో గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మనుషులలో ఈ మొక్క యొక్క సంభావ్యత సరిపోతుందో లేదో తెలుసుకుని డాక్టర్ పర్యవేక్షణలో వాడండి. ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.